హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష అభియాన్ ఆధ్వర్యంలో పనిచేస్తున్నటువంటి కేజీబీవి కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల్లో ఈ మధ్య టీచింగ్ నాన్ టీచింగ్ పోస్ట్కి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. మరి రీసెంట్గా అంటే అక్టోబర్ 7వ తారీఖున నాన్ టీచింగ్ పోస్టులను ఆప్కాస్ లేదా అవుట్ సోర్సింగ్ ద్వారా భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. మరి ఇక్కడ ఏమేం జాబ్స్ ఉన్నాయంటే ఇక్కడ టైప్ 3, టైప్ 4 అనేటువంటి జాబ్స్ ఉన్నాయి. మరి అవి ఏవే ఒకసారి మనం గాని చూస్తే హెడ్ కుక్, అసిస్టెంట్ కుక్, డే ఆర్ నైట్ వాచ్మెన్ ఉమెన్స్, చౌకీదార్, స్వీపర్, స్కావెంజర్ అనేటువంటి ఈ జాబ్స్ అనేటువంటి ఉన్నాయి. వీటిని భర్తీ చేయడానికి అర్హులైనటువంటి మహిళా అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాలని చెప్పి సూచిస్తున్నారు ఫ్రెండ్స్. మరి ఇక్కడ కానీ చూస్తే టైప్ 3 అనేటువంటి ఈ జాబ్స్ మొత్తం మనకు 547 ఉన్నాయి ఫ్రెండ్స్. అంతేకాకుండా టైప్ 4 కానీ చూస్తే మనము 182. సో ఇట్లా మొత్తం 729 జాబ్స్ని అవుట్ సోర్సింగ్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఓన్లీ మహిళా అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాలి. మరి డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే ఇంకా ఎక్కడ కానీ చూస్తే టైప్ 3 అనేటువంటి జాబ్స్ ఏమేమి ఉన్నాయి, ఎన్ని పోస్టులు ఉన్నాయి అని కానీ చూస్తే మనం ఇక్కడ మొదటగా హెడ్ కుక్ అనేటువంటి దీన్ని అవుట్ సోర్సింగ్ ద్వారా నాన్ టీచింగ్ ఇవన్నీ అవుట్ సోర్సింగ్ ద్వారా ఫ్రెండ్స్. సో టైప్ 3కి సంబంధించి 48 పోస్టులు ఉన్నాయి. అంతేకాకుండా అసిస్టెంట్ కుక్ కానీ చూస్తే 263 ఉన్నాయి. డే ఆర్ నైట్ వాచ్మెన్ ఉమెన్కి సంబంధించి మొత్తం 95 పోస్టులు అనేటువంటివి ఉన్నాయి. స్కావెంజర్ ఒక 78 పోస్టులు ఉన్నాయి. అంతేకాకుండా స్వీపర్ అనేటువంటికి 163, మొత్తం మనకు వచ్చేసరికి 547 పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. సో 547 అనే వేకెన్సీస్ అనేటువంటివి ఉన్నాయి. మరి ఇక్కడ కానీ చూస్తే ఈ యొక్క వాటితో పాటు టైప్ 4 కూడా ఉన్నాయి కదా. సో ఈ టైప్ 4 అనేటువంటివి మనకు సేమ్ అవుట్ సోర్సింగ్ ద్వారా భర్తీ చేస్తున్న 48 ఉన్నాయి. ఏవి హెడ్ కుక్, దాంతోపాటు అసిస్టెంట్ కుక్ ఒక 76, మరియు చౌకీదారు ఒక 58, మొత్తం 182. సో ఈ 182 ఒక 747, మొత్తం 547, మొత్తం 700. సో 29 పోస్టులకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. మరి ఎక్కడ కానీ చూస్తే టైప్ 3 కేజీబీ వేకెన్సీస్, టైప్ 4 కేజీబీ వేకెన్సీస్ అని ఇక్కడ డిస్టిక్ వైజ్ వేకెన్సీస్ని ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో మీ డిస్టిక్లో ఎన్నెన్ని జాబ్స్ ఉన్నాయో ఒకసారి ఈ యొక్క రోస్టర్ పాయింట్ని చూసి మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ వరుసగా డిస్టిక్స్ అనేటువంటివి ఇవ్వడం జరిగింది. సో ఈ డిస్టిక్లో ఏ పోస్టులు హెడ్ కుక్ ఎన్ని ఉన్నాయి, అసిస్టెంట్ కుక్ ఉన్నాయి, డే ఆర్ నైట్ వాచ్మెన్ ఉమెన్స్ ఉన్నాయి, స్కావెంజర్ ఉన్నాయి, స్వీపర్ అని ఉన్నాయి టోటల్. అదే మాదిరిగా టైప్ 4లో సేమ్ చౌకీదారు, హెడ్ కుక్, అసిస్టెంట్ కుక్. సో వేకెన్సీస్ అనేటివి ఉన్నాయో ఇక్కడ కంప్లీట్ డీటెయిల్స్ అనేటువంటివి మీకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉన్నాయి. సో మరి ఈ అప్లికేషన్ ప్రాసెస్, సో ఈ నాన్ టీచింగ్ పోస్ట్ గురించి ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ ఉమెన్ క్యాండిడేట్స్ ఓన్లీ కెన్ అప్లై త్రూ ఆఫ్లైన్ ఇన్ రెస్పెక్టివ్ మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ యాజ్ పర్ ద షెడ్యూల్ గివన్ బిలో. సో మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అంటే ఎంఈఓ యొక్క ఆఫీసులు దీనికి సంబంధించినటువంటి మనకు అప్లై చేసుకోవాలని చెప్పి చెప్తున్నారు ఫ్రెండ్స్. మరి చూస్తే ఇక్కడ రిలీజ్ ఆఫ్ పేపర్ నోటిఫికేషన్ డిస్టిక్ లెవెల్ యాజ్ వెల్ యాజ్ మండల్ లెవెల్ వచ్చేసరికి మనకు అక్టోబర్ 7వ తారీఖున నోటిఫికేషన్ రావడం జరిగింది. రిస్పెక్ట్ ఆఫ్ అప్లికేషన్ ఎంఈఓ ఆఫీస్ వచ్చరికి అక్టోబర్ 7వ తారీఖు నుంచి అక్టోబర్ 15వ తారీఖు వరకు. సో ఎంఈఓ ఆఫీస్లో ఈ యొక్క అప్లికేషన్ మనము అప్లై చేసుకోవచ్చంట. సో నెక్స్ట్ పోతే ప్రిపరేషన్ ఆఫ్ మండల్ వైజ్ అప్లైడ్ క్యాండిడేట్స్ లిస్ట్ 16వ తారీఖు చేస్తారంట. సబ్మిషన్ ఆఫ్ అప్లైడ్ అప్లికేషన్ టు ది ఏపీసీఎస్ ఆఫీసు 17వ తారీఖు అంట, అక్టోబర్లోనే. నెక్స్ట్ పోతే ప్లేసింగ్ బిఫోర్ డిస్టిక్ లెవెల్ సెలక్షన్ కమిటీ ఫర్ అప్రూవల్ 21వ తారీఖు. ప్రిపరేషన్ ఆఫ్ ఫైనల్ అప్లైడ్ క్యాండిడేట్స్ వచ్చేసరికి 18వ తారీఖు ఇచ్చాడు. సబ్మిషన్ ఆఫ్ సెలక్షన్ లిస్ట్ ఆఫ్ ఆప్కాస్ చైర్మన్ అక్టోబర్ 22వ తారీఖుని. రిపోర్టింగ్ టు డ్యూటీ అక్టోబర్ 22వ తారీఖు. సో ఇవి డేట్స్ ఫ్రెండ్స్. సో త్వరగా వెళ్ళేసి మనం అప్లై చేసుకోవాల్సింది ఇప్పుడు అక్టోబర్ 7వ తారీఖు నుంచి అక్టోబర్ 15వ తారీఖు దాకా అప్లై చేసుకోవాలి. తర్వాత ప్రాసెస్ అంతా వాళ్ళు చూసుకుంటారు. సో మనకి ఇప్పుడు 22వ తారీఖుకి మనకు ఆ లిస్ట్ అనేటువంటి మెరిట్ లిస్ట్ రావడం జరుగుతుంది. అప్పుడు మనకు కాల్ చేయడమో లేకపోతే మెసేజ్ పెట్టడమో మెయిల్ చేయడమో ఏదో ఒకటి జరుగుతుంది. మరి ఏజ్ అనేటువంటిదంట ఇక్కడ ఇచ్చారు 42 సంవత్సరాలు మించకూడదు. ఎప్పుడంటే జూలై 1,
2024కి. మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్కి ఒక 47 ఇయర్స్ దాకా ఉంటుంది. సో ఇంకా యాక్స్‌మెన్ సర్వీస్‌కి వీళ్ళకి ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయి. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అనేది ఇంపార్టెంటు. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఆర్ నాట్ మ్యాండేటరీ ఫర్ ద పోస్ట్ ఆఫ్ హెడ్ కుక్, అసిస్టెంట్ కుక్, స్వీపర్, స్కావెంజర్. సో ఏ అయితే ఇవి ఉన్నాయో వీటికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అవసరం లేదు. రెండో క్వాలిఫికేషన్గా చూస్తే క్యాలిక్యులేషన్ ఏజ్ ఆఫ్ రికార్డ్ షీట్స్, టీసీస్, ఆధార్ కార్డ్ షాల్ బి కన్సిడర్. సో ఆధార్ కార్డులో ఉన్నటువంటి డేట్ని కన్సిడర్ చేస్తారంట. ఫర్ ద పోస్ట్ ఆఫ్ నైట్ ఆర్ డే ఉమెన్ వాచ్మెన్ అండ్ చౌకీదార్ 7th క్లాస్ పాస్ ఇన్ ద రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ టు అప్లై అని చెప్పి ఇవ్వడం జరిగింది. అంటే డే అండ్ నైట్ వాచ్మెన్ ఉంటారు కదా ఉమెన్స్, వీళ్ళు చౌకీదార్కి వీళ్ళకేమో 7th క్లాస్ ఉండాలా. మిగతా ఏ పోస్ట్కి క్వాలిఫికేషన్స్ అవసరం లేదు అని చెప్పి క్లియర్గా చెప్పారు. ఇక్కడ డిస్టిక్ కమిటీ సెలక్షన్ ఎవరు ఉంటారంటే డిస్టిక్ కలెక్టర్ చైర్మన్గా ఉంటారు, ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఎంఈఓ గారు మెంబర్గా ఉంటారు, అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్గా ఏపీసీఎస్ ఈజ్ ద మెంబర్ కన్వీనర్గా ఉంటారు, డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ కూడా హెడ్ క్వార్టర్స్లో మెంబర్గా ఉంటాడు. నెక్స్ట్ పోతే గర్ల్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసరు, అసిస్టెంట్ గర్ల్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ మెంబర్గా ఉంటారు. ఈ కమిటీ వాళ్ళు ఈ పోస్టులకి సెలెక్ట్ చేస్తారన్నమాట. సో డిస్టిక్ లెవెల్లో ఏ డిస్టిక్లో వాళ్ళకి. ఇంకా మనకు రిజర్వేషన్కి సంబంధించి డిస్కస్ చేసుకున్నాము. సో ఇక్కడ కొన్ని క్యాండిడేట్స్ అనేటువంటి ఉన్నాయి. ఆ రోల్ ఆఫ్ డిస్టిక్ లెవెల్ కమిటీ వాళ్ళకి ఇచ్చారు. సో వాళ్ళు ఎటువంటివి చేయాలని చెప్పి సెలక్షన్ క్రైటీరియా ఇచ్చారు. మరి శాలరీ అనేటువంటిది సో హనోరేరియం అనేది చూస్తే ఒకసారి మనకి శాలరీ అనేటిది ఇంపార్టెంట్. నాన్ టీచింగ్ పోస్ట్ టైప్ 3లో వచ్చేసరికి కుక్కు, అసిస్టెంట్ కుక్కు, డే ఆర్ నైట్ వాచ్మెన్ ఉమెన్, స్కావెంజరు, స్వీపర్కేమో 15,000. అన్ని పోస్టులు 15,000 రూపాయలు. సో అదే నాన్ టీచింగ్ టైప్ 4లో కానీ చూస్తే హెడ్ కుక్, అసిస్టెంట్ కుక్, చౌకీదార్కి సేమ్ 15,000. అందరికీ శాలరీ 15,000 రూపాయలే. సో ఇక్కడ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అనేటువంటివి సో ఇచ్చారు. సో ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవాలి. నో పర్సన్ షాల్ బి ఎలిజిబుల్ ఎనీ పోస్ట్ అన్లెస్ సీజ్ అబౌవ్ 18 సంవత్సరాలు 42 సంవత్సరాల దాకా ఉండాలని చెప్పి సో ఇక్కడ రూల్స్ అనేటువంటి ఇవ్వడం జరిగింది. సో మొదటగా లోకల్ క్యాండిడేట్స్ ఆఫ్ ద ఇండివిజువల్ షాల్ బి ఫైనలైజ్ యాజ్ పర్ ద డీటెయిల్స్ ఆఫ్ ద ఆధార్ కార్డ్ ఓన్లీ. సో ఏ డిస్టిక్ వాళ్ళు దానికి లోకల్గా ఉండే వాళ్ళని తీసుకుంటారంట. నెక్స్ట్ పోతే అప్పీలేట్ అథారిటీ అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్ ఇది కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో ఉన్నటువంటి 729 పోస్టులు సో సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో ఫ్రెండ్స్ దీనికి అప్లికేషన్ కూడా ఎలా, సో మీకు అప్లికేషన్ అందుబాటులోకి వచ్చిన వెంటనే ఈరోజు మేబీ రావచ్చు. సో దాన్ని కూడా మీకు నేను వీడియో చేసి ఎలా ఫిల్ చేయాలో వీడియో చేసి పెడతాను. సో ఫ్రెండ్స్ ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.